బాలయ్య గారు, వాగ్గేయకారులు గోరటి వెంకన్న గారు, మా పెద్దన్న వేముల ఎల్లన్న గారు, వేదిక మీద ఉన్న అందరికీ, ముందున్న మీ అందరికీ నమస్కారం. ఇందాక చెప్పిన సభలోంచి వచ్చి ఆ స్పందన తెలిసిన ఆ పరిస్థితి చాలు మహేందర్ కవిత్వం ఎట్లాంటిదో. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంచెం ప్రిపేర్ అయ్యి ఏదో వస్తారు, ఇప్పటిదిప్పుడు స్పాంటేనియస్గా ఇచ్చిన ఆ స్పందన చాలు. నేను ఎక్కువ మాట్లాడను, ఇక్కడ పరిస్థితి బాగాలేదు. వేముల ఎల్లన్న ముందు మాటలో చెప్పినట్టు శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచే సాహితీ సంస్కరణ వచ్చింది. ముందుగా మాదిగా అన్న దాన్ని విప్లవీకరించిన వాడు శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పిన అన్న. ఆ శ్రీకృష్ణదేవరాయల భువన విజయంలో ఒక సందర్భంలో శ్రీకృష్ణదేవరాయలు మొదలు పెడతాడు. స్తుతమతి అయిన ఆంధ్రకవి ధూర్జటి పలుకులకేలగలిగెను అతులిత మాధురీ మహిమ తెలిసెల్ భువనైక మోహనోద్ధత సుకుమారవార వనితా జనతా ఘనతాపహార సంతత మధురామృత సుధారస ధారలన్ గ్రోలుటల్ సుమీ. రాజాస్థానంలో ఉన్న కవులకు రాజుల ప్రోత్సాహమే కాదు, ఆ భువనైక మోహనోద్ధత సుకుమార వారకాంతలు కూడా ఒక ప్రేరణ ఇస్తారని అప్పుడు ఆ ధూర్జటిని ఉద్దేశించి తెనాలి రామకృష్ణ అంటాడు. కానీ మట్టి తల్లి పాలు తాగిన మహేందర్కు జీవితమే ప్రేరణ, జీవితమే యుద్ధరంగం. ఆ యుద్ధరంగంలోంచి సురికత్తిని మెత్తగా నూరి తడలెత్తి ఉవ్వెత్తిన ఎగసిన అక్షరాల హోరు ఇవాళ మనం ఆవిష్కరించుకున్న తడ కవిత్వం. ఒకప్పుడు ఆంధ్ర సాహితీ సాంప్రదాయ ఆధిపత్య కాలంలో అందుకు సమాంతరంగా నిలబడి కలబడి కవిత్వం రాసిన మహాకవి జాషువా గారి జయంతి రోజున ఈ పుస్తకం ఆవిష్కరించడం సందర్భోచితం. జాషువా కవిత్వం ఇప్పటికి కూడా ప్రాసంగికమే. తను చెప్పుకున్నట్టు ఆ కుల పీడితుడై తను ఎన్నో అవమానాలు పడ్డ కవి జాషువా. మహేందర్ కూడా అట్లాంటి జీవితం నుంచి వచ్చిండు. జాషువా గారు చెప్పుకున్నట్టు ఎంత కోయిల పాట హృదయనో కదా చిక్కు చీకటి వనసీమలందు ఎన్ని వెన్నెల వాగులింకిపోయెను కదా కటిక కొండల మీద మిటకరించి ఎన్ని కస్తూరి జింకలీడేరెనో కదా మురికి తిన్నెల మీద పరిమళించి ఎన్ని ముత్తెపురాలు భిన్నమయ్యెనో కదా పండిన వెదురు జంపములలోన ఎంత గంధవహనం ఎంత తంగెడు జున్ను ఎంత రత్నకాంతి ఎంత శాంతి ప్రకృతి గర్భమందు భగ్నమైపోయెనో పుట్టరాని చోట పుట్టుకతనా పుట్టరాని చోట పుట్టుకతనా. పుట్టరాని చోట పుట్టిండు కనుక మహేందర్ ఎంతో వేదనను అనుభవించి ఇవాళ ఈ కవిత్వాన్ని మన ముందు తీసుకొచ్చిండు. నేను కేవలం మహేందర్ రూల్స్ బ్రేక్ చేసి కవిత్వం రాసిండు, ఒక ప్రత్యామ్నాయ కవిత్వాన్ని సృష్టించిండు. అది రూపంలో కావచ్చు, సారంలో కావచ్చు. కవిత్వం సమాజాన్ని మార్చుతుందా, తెల్లారేసరికి విప్లవాలు వస్తాయా అంటే కవిత్వం ఇవేమి చేయకపోవచ్చు, కానీ అది సామాజిక చలనాన్ని గొప్ప వేగవంతం చేయగలవు, ప్రేరణ ఇవ్వగలవు, ఉత్ప్రేరకంగా పనిచేయగలదు కవిత్వం. మందకొడిగా ఉన్న సామాజిక నడకకు అది పరుగులు నేర్పిస్తుంది. ఇవాళ మహేందర్ కవిత్వం కొయ్య గుర్రానికి కొనుపులు గాల్చి
సురుకులు పెడుతుంది, ప్రత్యర్థుల మీదికి తడగా లేచి విరుచుకుపడి దడ పుట్టిస్తుంది. ఈ ఒక్క తడ రేపు మాదిగ మహాసముద్రమై కోటి అలల హోరును పోటెత్తి తుఫాను సృష్టిస్తుంది. అభినందన్ మహేందర్, థ్యాంక్ యూ.